హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మోటోరోలా బ్రాండ్ మీకు తెలుసు కదా. ఎందుకంటే అదొక పెద్ద బ్రాండ్, దానికి ఒక వాల్యూ ఉంది ఆ బ్రాండ్కి. సో ఒకప్పుడు మోటోరోలా అంటే ఒక టాపెస్ట్ బ్రాండ్ అండ్ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్సలెంట్ నెంబర్ 1 ఉండే బ్రాండ్ అనమాట అది. సో దానికి ముందు పేరుగానే మోటో పిలుస్తూ ఉంటాం. సో ఈ మధ్య కాలంలో మోటో వచ్చరికి చాలా అంటే చాలా పెంచేసింది ప్రైస్ కూడా. ప్రైస్ తగ్గట్టు స్పెసిఫికేషన్స్ లేవు. సో అందుకని అసలు మోటోరోలా వాడటం కూడా చాలా మంది తగ్గించేశారు. కానీ మోటోరోలా అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది గాయస్. అదే మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్. సో మోటోరోలా నుంచి ఒక కొత్త మొబైల్ అనమాట, బడ్జెట్ మొబైల్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సో మోటోరోలా లవర్స్ మాత్రం ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో. సో ఇంకా మీరు చూస్తున్నారు సైరామ్సినెటెక్ ఇన్ తెలుగు. నేనే మీ మిత్రుడు సైరామ్ గొట్టిపాటి. సో గాయస్, ఫస్ట్ దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే 6.5 ఇంచ్ ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ఎల్సి టీఎఫ్టీ ఐపీఎస్ఎల్సి డిస్ప్లే అనమాట ఇది వచ్చరికి. అండ్ ఇది వచ్చరికి హెచ్డిఆర్ ప్లస్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ డిస్ప్లే వచ్చరికి. అండ్ ఫింగర్ ప్రింట్ వచ్చరికి బ్యాక్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా డిజైన్ చూసుకుంటే మాత్రం ఇది వచ్చరికి మొత్తం ప్లాస్టిక్ బాడీతో బిల్డ్ అయి వస్తుంది ఈ మొబైల్ వచ్చరికి. అండ్ ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే దీంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అనమాట. సో ఏదైతే పోకో ఎక్స్ ఉందో అది సేమ్ ప్రాసెసర్ దీంట్లో కూడా ఉందన్నమాట. అంటే పోకో X2కి ఇది పోటీగా నిలుస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చరికి. అండ్ ఇంకా మన కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే బ్యాక్ వచ్చరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చరికి సింగిల్ కెమెరా ఉంటుంది, అది కూడా పాప్అప్ కెమెరా ఉంటుంది మోటోరోలా నుంచి. సో ఇంకా బ్యాక్ కెమెరా చూసుకుంటే మనం మెయిన్ కెమెరా వచ్చరికి 64 మెగాపిక్సెల్ వస్తుంది. దీని అపేచర్ వచ్చరికి f1.8 అపేచర్ ఉంటుంది. అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపేచర్ వచ్చరికి f2.2 అపేచర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వచ్చరికి దీని అపేచర్ వచ్చరికి f2.2 ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ గా మనం మ్యాక్రో లెన్స్ చూసుకుంటే 2 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపేచర్ వచ్చరికి f2.2 ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చరికి మనకి 16 మెగాపిక్సెల్ వస్తుంది. దీని అపేచర్ వచ్చరికి 1.8 అపేచర్ ఉంటుంది, పాపప్ కెమెరా అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కెమెరా సెటప్ వచ్చరికి. అండ్ ఇంకా మనం దీని ఒక బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ విత్ 15 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. అండ్ ఇంకా ఇప్పుడు మనం ప్రైస్ చూసుకుంటే మాత్రం, సో ప్రైస్ చూసే ముందు మన కలర్స్ చూసుకుందాం. సో ఇది వచ్చరికి 2 కలర్స్ వస్తుంది. ఒకటి వచ్చేసరికి మూన్ లైట్ వైట్ తో వస్తుంది అండ్ పిల్ లైట్ బ్లూ తో వస్తుంది. అంటే 2 కలర్స్ వైట్ అండ్ బ్లూ అనమాట. సో ఇది వచ్చరికి 6+128GB వేరియంట్ మాత్రమే వస్తుంది. ఇది వచ్చరికి కాస్ట్ వచ్చేసరికి 16,999, అంటే 70,000 బెటర్ అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి. అండ్ ఈ మోటోరోలా నుంచి ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనకి పోకో X2 ఉంటుంది, రియల్మీ X2 ఉంటుంది. సో ఆ పోటీగా ఉంటాయి అనమాట ఈ మూడు వచ్చరికి. అండ్ ఇంకా దీనిలో మైనస్ పాయింట్ చూసుకుంటే మనం మోటోరోలా వచ్చరికి దీని ఒక బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ వచ్చరికి ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అలాగే ఇంకా దీనికి ఏదైతే పోకో X2 ఉంటుందో దాంట్లో వచ్చరికి 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది వచ్చరికి A20 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 60Hz రిఫ్రెష్ రేట్ తో మాత్రమే వస్తుంది అనమాట. సో ఇది అనమాట మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ మొబైల్ వచ్చరికి. ఎవరైతే మోటోరోలా నాకు బ్రాండ్ తో మొబైల్ కావాలనుకుంటున్నారో 20,000 బిలోలో, అండ్ వాళ్ళైతే కంపల్సరీ చూస్ చేసుకోవచ్చు ఈ మొబైల్ వచ్చరికి. మోటోరోలా లవర్స్ మాత్రం ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చరికి. ఇది వచ్చరికి 70,000 మాత్రమే. అండ్ ఇంకా మోటోరోలా బ్రాండ్ వాల్యూ ఇంకా తగ్గలేదు. దీనిలో వచ్చరికి ప్లస్ పాయింట్ వచ్చరికి యూఐ అని చెప్పుకోవచ్చు. యూఐ వచ్చరికి ఏదైతే కస్టమ్ యూఐ ఉంటుందో కస్టమ్ యూఐ కాకుండా స్టాక్ యూఐతో వస్తుంది. వీళ్ళు మన రియల్మీ కానీ ఒప్పో కానీ అండ్ వివో కానీ వీళ్ళందరూ చూసుకుంటే వాళ్ళకి ఓన్ కస్టమైజేషన్ చేసిన యూఐ వాడుతూ ఉంటారు. మోటో వచ్చరికి అదేముండదు, స్టాక్ యూఐతో వస్తుంది అనమాట. అంటే క్లియర్ యూఐ, అంటే ఎటువంటి ల్యాగ్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఉండవు. దీంట్లో ఎటువంటి చెత్త చెదారం ఏమి ఉండదు అనమాట. క్లీన్ గా ఉంటుంది యూఐ, సూపర్ ఉంటుంది. అండ్ మనకి ఇంకా ల్యాగ్స్ మాత్రం ఏం నోటీస్ చేయలేదు దీంట్లో, ఎందుకంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది అనమాట. ఆండ్రాయిడ్ 1 తో వస్తుంది వచ్చేసరికి. అండ్ ఇదే అనమాట మోటోరోలా వన్ ఫ్యూజన్ ప్లస్ మొబైల్ గురించి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సలహా సందేశం కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.